ఒక చిన్న క్వశ్చన్. ఈ మధ్య గోల్డ్, సిల్వర్, ఈవెన్ కాపర్ రేట్స్ చూస్తున్నారా? ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ హైక్. సిల్వర్ 140% పెరిగింది, గోల్డ్ 75% అండ్ కాపర్ ఈస్ హిట్టింగ్ ఆల్ టైమ్ హైస్. ఇది సింపుల్ ఇన్ఫ్లేషన్ వల్ల జరగట్లేదు ఫ్రెండ్స్. వెనకాల ఒక షాడో వార్ నడుస్తుంది. కంట్రీస్ గోల్డ్ ని దాచుకుంటున్నాయి అండ్ ఏ యాప్స్ రన్ అవ్వాలంటే మనకి రెడ్ గోల్డ్, అదే మన కాపర్ కావాలి. ఏం జరుగుతుందో ఎవరు చెప్పని హిడెన్ ట్రూత్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అవినాష్. ఈరోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే వీఆర్ విట్నెసింగ్ ఏ హిస్టారిక్ షిఫ్ట్ ఇన్ మనీ. మీరు న్యూస్లో గోల్డ్ టచెస్ రికార్డ్ హై అని చూసే ఉంటారు, కానీ ఎందుకు ఇప్పుడే అవుతుంది? వై నాట్ 2 years ago? ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ ద డాట్స్ ఫర్ యూ టుడే. గోల్డ్ అండ్ సిల్వర్ ని మనం జ్యువెలరీ అనుకుంటాం, బట్ ఇన్ 2026 దే హ్యావ్ బికమ్ జియో పొలిటికల్ వెపన్స్. ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ లైక్ రష్యా, చైనా, ఈవెన్ మన ఆర్బీఐతో సహా US$ ని పక్కన పెట్టి పిచ్చి పిచ్చిగా గోల్డ్ కొనేస్తున్నాయి. ఇంకోవైపు ఏఐ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల కాపర్ కి షార్టేజ్ వచ్చేసింది. ఇస్ దిస్ ఎ బబుల్ ఆర్ ఇస్ దిస్ ద న్యూ నార్మల్? ఈరోజు వీడియోలో 3 అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్తాను, అండ్ ట్రస్ట్ మీ, థర్డ్ పాయింట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. ద ఫైనాన్షియల్ న్యూక్లియర్ ఆప్షన్, ద డే ద డాలర్ చేంజ్. సో సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు సడన్ గా గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాయి? దీనికి ఒక స్పెసిఫిక్ డేట్ ఉంది, February 2022. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు యుఎస్ ఒక ఫైనాన్షియల్ న్యూక్లియర్ ఆప్షన్ యూస్ చేసింది. జనరల్ గా వరల్డ్ మొత్తం US$ లోనే ట్రేడ్ చేస్తుంది, సో అన్ని కంట్రీస్ ఫారెన్ రిజర్వ్స్ లో US$ ని పెట్టుకుంటాయి. అలానే రష్యా దగ్గర ఉన్న సుమారు $300 billion వర్త్ ఆఫ్ రిజర్వ్స్ ని యుఎస్ ఫ్రీజ్ చేసింది. ఇమాజిన్, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ బ్యాంక్ అకౌంట్ ని లాక్ చేసింది అంటే. ఇది చూసి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు, ఎస్పెషల్లీ చైనా, ఇండియా, మిడిల్ ఈస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. వీళ్ళేం ఆలోచించారంటే, రోజు పొద్దున్నే లేచి మనం US$ దాచుకుంటాం, కానీ రేపు యుఎస్ కి మనకి ఏదో ఒక విషయంలో గొడవ అయితే మన డబ్బులు కూడా ఫ్రీజ్ చేసేస్తారు కదా. సో దిస్ ఈస్ ద వెపనైజేషన్ ఆఫ్ డాలర్. అందుకే ఫిజికల్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే గోల్డ్ మీ దగ్గర లోకర్లో ఉంటే ఎవడు స్విచ్ ఆఫ్ చేయలేడు, ఎవడు ఫ్రీజ్ చేయలేడు. ఇది సేఫ్ హెవెన్. ఇన్వెస్ట్మెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది సావరెన్ ఇన్సూరెన్స్. మన ఆర్బీఐ కూడా రీసెంట్ ఇయర్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ కొనడానికి రీజన్ ఇదే. నౌ లెట్స్ సీ ద షాడో వార్ ఫర్ కాపర్. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ కాపర్. మీరు ChatGPT ఆర్ ఎనీ ఏఐ యూస్ చేస్తున్నారు కదా, ఆ ఏఐ రన్ అవ్వడానికి జైన్ డేటా సెంటర్స్ కావాలి, అండ్ ఆ డేటా సెంటర్స్ లో కిలోమీటర్స్ ఆఫ్ కాపర్ వైరింగ్ ఉంటుంది. ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఒక నార్మల్ కార్ లో 20 kgs కాపర్ ఉంటుంది, ఈవీలో 80 kgs పైన ఉంటుంది. ఫ్యాక్ట్ ఏంటంటే 2026 లో వీఆర్ ఫేసింగ్ ఏ కాపర్ డెఫిషియట్. మనం ఎక్స్ట్రాక్ట్ చేసే కంటే కన్స్యూమ్ చేసే స్పీడ్ 10 times ఎక్కువ ఉంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దీన్ని ద రెడ్ గోల్డ్ రష్ అంటున్నారు. ప్లస్ చైనా ఈస్ కార్నరింగ్ ద మార్కెట్. వాళ్ళు ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ కాపర్ మైన్స్, ఎస్పెషల్లీ ఆఫ్రికాలో వాటిని కంట్రోల్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఎ రేస్ ఫర్ ద నెక్స్ట్ ఆయిల్. ఎవరి దగ్గర కాపర్ అండ్ సిల్వర్ ఎక్కువ ఉంటే వాళ్ళే నెక్స్ట్ ఏ సూపర్ పవర్. నౌ లెట్స్ సీ అబౌట్ ద పూర్ మ్యాన్స్ గోల్డ్, అదే సిల్వర్. సిల్వర్ గురించి ఎవరు మాట్లాడరు, కానీ అది గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. వై? సిల్వర్ ఈస్ ద బెస్ట్ కండక్టర్ ఆన్ ఎర్త్. సోలార్ ప్యానెల్స్ లో సిల్వర్ పేస్ట్ యూస్ చేస్తారు. 2026 లో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ వల్ల ప్రతి బిల్డింగ్ పైన సోలార్ ఉంది, అంటే సిల్వర్ కి డిమాండ్ ఎండ్లెస్. కానీ ఇక్కడ ఒక అన్నోన్ ఫ్యాక్ట్ ఉంది, సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ చాలా కష్టం. మైనింగ్ కంపెనీస్ డైరెక్ట్ గా సిల్వర్ మైనింగ్ చేయరు, అవి కాపర్ ఆర్ జింక్ తో పాటు బై ప్రొడక్ట్ గా వస్తాయి. సో కాపర్ మైన్స్ లో ఇష్యూస్ ఉంటే సిల్వర్ సప్లై కూడా పడిపోతుంది. టోటల్ క్యాస్. సో సమరైజ్ చేస్తే గోల్డ్ పెరుగుతోంది ఎందుకంటే దేశాలకి డాలర్ పైన నమ్మకం పోయింది, థ్యాంక్స్ టు ద రష్యన్ రిజర్వ్ ఫ్రీజ్. కాపర్ పెరుగుతోంది ఎందుకంటే ఏఐకి అదే ఆక్సిజన్. సిల్వరు పెరుగుతోంది ఎందుకంటే గ్రీన్ ఎనర్జీకి అది తప్ప వేరే ఆప్షన్ లేదు. నౌ ద క్వశ్చన్, ఈస్ దిస్ రియల్ గ్రోత్? ఎస్, ఇట్స్ ఎ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ హౌ ద వరల్డ్ వాల్యూస్ హార్డ్ అసెట్స్ ఓవర్ డిజిటల్ మనీ. మీరేమనుకుంటున్నారు? Do you think the US$ is losing its power or gold is just a temporary hype? Friends, ఈ యొక్క వీడియో కోసం ఇంటర్నేషనల్ న్యూస్, రిపోర్ట్స్, సెంట్రల్ బ్యాంక్ డేటా అండ్ మైనింగ్ స్టాటిస్టిక్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు చాలా టైం అండ్ ఎఫర్ట్ పట్టింది.
Honestly, it took days of research to connect these dots for you. So if you feel like you learned something today, or if this video gave you a new perspective, please మాకు సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబ్ టు ద థింక్ రైట్ విత్ అవినాష్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ మాకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ డైవ్ కంటెంట్ చేయడానికి చాలా మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఏం టాపిక్ గురించి మాట్లాడుకుందామో కామెంట్లో చెప్పండి.